హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాతల ఇంట ఆనందం వెలసిల్లింది. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డనైతే ప్రసవించింది. అయితే దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ శుభవార్తను గోప్యంగా ఉంచారు రాకేష్ అండ్ సుజాత. అయితే తమకు బిడ్డ పుట్టినట్లుగా ఇప్పటి వరకు అధికారికంగా బయటకైతే చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ అమ్మా నాన్నలు అయ్యారని పోస్టులు అయితే దర్శనమిస్తున్నాయి. ఇక రాకేష్ కానీ సుజాత కానీ షేర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఆమె గర్భంతో కనిపించడం లేదు. అందుకు తగ్గట్టుగానే నేటిజన్లు కూడా భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డెలివరీ అయిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు మేడం? బాబు పుట్టాడా లేకపోతే పాప పుట్టిందా అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా సుజాత గర్భం దాల్చిన విషయాన్ని గతంలో కూడా గోప్యంగా ఉంచారు ఈ జబర్దస్త్ కపుల్. అయితే డైరెక్ట్ గా సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభవార్తను అందరితో పంచుకున్నారు. ఇప్పుడు డెలివరీ విషయంలోనూ అదే పంథాను ఫాలో అవుతున్నారేమో ఈ లవ్లీ కపుల్. అయితే కాగా జబర్దస్త్ లో జంటగా పోలెడ్ స్కిట్లు చేసిన ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు రాకింగ్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత. ఆ తర్వాతే ఇదే జబర్దస్త్ వేదికపై తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. పెద్దల అనుమతితో గతేడాది ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి సాక్షిగా 7 అడుగులు వేశారు. ఇప్పుడు తమ వైవాహిక బంధానికి కూడా ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు రాకేష్ నుంచి అండ్ సుజాత నుంచి. మరి మీరేమనుకుంటున్నారు? ఏ బిడ్డ పుట్టింది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.